ఈ 299 టీఎంసీలు 299 టీఎంసీలు తెలంగాణకి ఎట్లొచ్చినాయి, ఏ రకంగా వచ్చినాయి? ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు వివరించడం జరిగింది, మళ్ళొక్కసారి వివరిస్తా. ఎందుకంటే మన వాళ్ళకు కొంత అవగాహన రావడం కోసము ఒకటికి రెండు సార్లు మనం మాట్లాడుకోవడంలో తప్పులేదు. ఈ 299 టీఎంసీలు ఎట్లొచ్చినాయి మనకు? ఈ కృష్ణానది మీద, కృష్ణానది 3 రాష్ట్రాలను చీల్చుకుంటూ పారుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ. తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ 3 రాష్ట్రాల మీదుగా కృష్ణానది పారుతుంది. ఈ నీటి కేటాయింపుల కోసము, కృష్ణానదిని నీటి కేటాయింపుల కోసం 1969లో బచావత్ గారు, జస్టిస్ బచావత్ గారి ఆధ్వర్యంలో ఒక ట్రిబ్యునల్ ఏర్పడింది. దాన్నే బచావత్ ట్రిబ్యునల్ అంటారు. ఈ ట్రిబ్యునల్ ఏం చేసింది, ఒక 5 సంవత్సరాల పాటు ఇది విచారణ చేసి ఈ 3 రాష్ట్రాల వాదనలు విని అది నీళ్లను కేటాయించింది. ఏ ప్రాతిపదికన కేటాయించింది ఇవన్నీ కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఈ దీని ప్రకారము బచావత్ ట్రిబ్యునల్ 1975లో అవార్డు ఇచ్చింది. అవార్డు అంటే తీర్పిచ్చింది అనమాట. తీర్పిచ్చింది. దాని ప్రకారం ఏం చేసింది, ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించింది. మహారాష్ట్రకు అట్లాగనే కర్ణాటకకు ఇట్లా దీనికి ఒక 700 పైచీలకు, దీనికి ఒక 584 సంథింగ్ ఉంటుంది, దీనికి 35 ఇట్లా ఉంటుంది. సో ఇట్లా కేటాయించింది. కేటాయించిన తర్వాత ఈ ఉమ్మడి రాష్ట్రానికి వచ్చినటువంటి, సరే మనకి మహారాష్ట్ర వీళ్ళ పంచాయతీ మనకు అవసరం లేదు, మన తెలంగాణకు, మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి కేటాయింపు, ఎందుకంటే ఇవన్నీ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు నికర జలాలు కేటాయించారు. ఈ 811 టీఎంసీలని ఎట్లా వచ్చినాయి మనకు అంటే, ఆంధ్రప్రదేశ్ నాయకులు వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, అప్పుడు ఉమ్మడి పాలకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల కంటే కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను చూపించి ఎక్కువ నీళ్లను కేటాయించారు. ఆ ప్రాతిపదికన ఏం చేశారు, ఉమ్మడి రాష్ట్రంలోనే 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి. ఈ రకంగా విభజించుకుంటా, ఈ రకంగానే నీళ్లు పంచుకుంటా వచ్చారు. కాకపోతే ఈ లెక్కలు ఎక్కడ కూడా బయటికి రానియాలి, బయట పడనియాలి. వాస్తవానికి జరిగింది గిదే. ఈ లెక్కలు ఎప్పుడు బయట పడ్డాయి అంటే, ఎందుకంటే ఇంకో వాస్తవం కూడా ఏంటంటే, ఈ 299 టీఎంసీలు కూడా మనం వాడుకోవడానికి కృష్ణానది మీద సరిపడ్డటువంటి ప్రాజెక్టులు లేవు మనకు. మన దౌర్భాగ్యం ఏంటంటే, మన దురదృష్టం ఏంటంటే, మన కృష్ణానది ఇట్లా కిందంగా పోతా ఉంటే గడ్డ, మన తెలంగాణ గడ్డ పైకి ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఏమో దిగువ భాగానికి ఉంటుంది. కృష్ణానది నుంచి ఆంధ్రప్రదేశ్కు నీళ్లు పోవాలంటే లిఫ్ట్ అవసరం లేదు, జస్ట్ ఇట్లా గేట్ లేపితే వెళ్ళిపోతాయి నీళ్లు. నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి అయినా, శ్రీశైలం అయినా, ఇవైనా వాళ్ళ గేట్లు లేపేస్తే వెళ్ళిపోతాయి గ్రావిటీ ద్వారా వాటర్. ఏ మోటార్లు, పంపులు అవసరం లేదు. మనకేమో ఏమున్నా సరే మనం లిఫ్ట్ చేసుకోవాలి, మోటార్ పెట్టుకోవాలి, పైకి ఓపించుకోవాలి, తీసుకుపోవాలి. అప్పటికి కల్వకుర్తి లిఫ్ట్ ఉన్నది. ఆ కల్వకుర్తి లిఫ్ట్లో కనీసము ఎంత అటు ఇటుగా 1100-2000 క్యూసెక్లు కూడా సరిగ్గా ఎత్తిపోయకపోదు. అది 2 రోజులు నడిస్తే 3 రోజులు బంద్ పెట్టారు. ఎందుకంటే ఏదో ఒకటి ఖరాబ్ అవుతుంది, ఖరాబే చేస్తారు వీళ్ళు ఉమ్మడి పాలకులు. ఇట్లా రకరకాల కుట్రలతోటి అసలు ఆ 299 టీఎంసీలు కూడా తెలంగాణ ప్రాంతము పూర్తి స్థాయిలో వాడుకునేటువంటి పరిస్థితి లేకుండా ఆ పరిస్థితి కల్పించిరు సమైక్య పాలకులు, తెలంగాణ ద్రోహులు. దాని ద్వారా ఏమైంది, మనకు కేటాయించినటువంటి నీళ్ళు కూడా వాడకుండా అది అయిపోయింది. అది అట్లనే కొనసాగుకుంటూ వచ్చింది. ఇక తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇదంతా అయింది. 2013లో తెలంగాణ రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లు, ఈ డ్రాఫ్ట్ బిల్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చినప్పుడు అప్పుడు ఈ లెక్కలు బయట అందులో పొందుపరిచారు. ఆ డ్రాఫ్ట్ బిల్లులో పెట్టిర్రు. ఏమని పెట్టిర్రు, ఏపీ ప్రాంతానికి ప్రాజెక్టుల వారిగా 512 టీఎంసీలు, తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీలు అని చెప్పేసి ఆ డ్రాఫ్ట్ బిల్లులో ఆ లెక్కలు బయటకు వచ్చినాయి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది బయటపడ్డది. ఇది బయటపడితే దీన్ని అప్పుడే అపోజ్ చేసిరు మన వాళ్ళు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కృష్ణానది పారిన దాంట్లో 70% తెలంగాణ ప్రాంతంలో పారుతుంది, 20-30% ఆంధ్రాలో పారుతుంది. కానీ నీళ్ల కేటాయింపులో మాత్రము 70% వాడకపోతాడు, 20-25% మనకి ఇస్తున్నాడు. 66% వాళ్లకు, 34% మనకు వస్తుంది. సో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి అప్పుడే తెలంగాణ వాళ్ళు కూడా మాట్లాడరు. కానీ ఇక తప్పలే. ఇంకొకటి ఏంది, సరే ఇట్లా ఈ రేషియో ఉన్నది కదా,
సరే అప్పటిదానికంటే ఉమ్మడి పాలకులు సమైక్య పాలకులు దోసుకున్నారు, నీళ్ళు ఎత్తుకపోయారు, ఇవన్నీ పక్కన పెడదాం. కానీ కనీసం తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఇలా మాట్లాడుతున్న మోతేవారు ఊరు కదా, ఇలా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రేమికులు మేము తెలంగాణ కోసమే కట్టగట్టామని చెప్పేటోళ్ళు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును తయారు చేసింది. జయరాం రమేష్ వాళ్ళందరూ కలిసి కూర్చొని తయారు చేశారు. మరి అందులో ఈ ఈ ఈ కేటాయింపులే అక్రమంగా జరిగినాయి కదా, 512,299 అనేది. అప్పుడు ఏం చేయాలి? ఆ విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరచాలి. ఏమని పొందుపరచాలి? సెక్షన్ 1956 చట్టం సెక్షన్ 3 కింద రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి దీని కింద ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయిస్తున్నాం మేము అని చెప్పేసి చెప్పాలి. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి సర్టన్ టైం లోపల అని చెప్పి చట్టంలో పెడితే మనకు ఇండిఫాల్ట్గా రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత మనకు ఒక ట్రిబ్యునల్ ఏర్పడేది, మన వాటా మనకు వచ్చేది, మన నీళ్లు మనకు వచ్చేది, ఇది జరిగేది. కానీ అలా జరగలే. ఏం చేసిర్రు? సెక్షన్ 3 పెట్టకుండా ఈ సెక్షన్ 89 పెట్టిరు. 89 సెక్షన్ని ఈ చట్టంలో పొందుపరిచారు. దేనికోసము? కృష్ణా గోదావరి జలాల పంపిణీ కార్యక్రమంలో సెక్షన్ 89 ఏం చెప్తా ఉన్నది? పాత ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ యథావిధిగా అలాగనే ఉంచాలి. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు వచ్చినటువంటి ఏ ప్రాజెక్టులను మీద కూడా ఈ రాష్ట్రం మీద ఆ రాష్ట్రం కానీ, ఆ రాష్ట్రం మీద ఈ రాష్ట్రం కానీ కంప్లైంట్ చేసుకోవద్దు. ఈ 2 నదుల నీటి జలాల పంపిణీ కార్యక్రమాన్ని ఆ వివరాలను దాని అన్నిటిని పర్యవేక్షించేటువంటి బాధ్యత, ఏ ఏడాదికి ఆ ఏడాది నీకింత అని చెప్పేటువంటి బాధ్యత, వీటిని పరిశీలించాల్సింది, పర్యవేక్షించాల్సింది ఈ సెక్షన్ 89 కింద చెప్తా ఉన్నది. ఈ సెక్షన్ 89 కింద 2 బోర్డులను ఏర్పాటు చేసి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసి ఆ బోర్డులకు ఈ బాధ్యతలు అప్పచెప్తూ సెక్షన్ 89 పెట్టిరు. ఈ సెక్షన్ 3ని పెట్టలే చట్టంలో. ఒకవేళ సెక్షన్ 3ని పెట్టుంటే అసలు ఈ పోరాటం అంత అవసరమే లేదు. ఏది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనకి ఎంత అన్యాయం జరిగింది ఇవన్నీ అవసరమే లేదు. నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, మమ్మల్ని రాష్ట్రంగా గుర్తించండి అని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాడు కేసీఆర్ అని. సో కాబట్టి ఇట్లా సెక్షన్ 89 పెట్టి అప్పుడు మోసం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదట్లోనే. కానీ ఈ విషయాన్ని అప్పుడే గుర్తించిన తెలంగాణ వాదులు గుర్తించి, అరే మాకు సెక్షన్ 3 కింద పెట్టండి, కొత్త ట్రిబ్యునల్ని రిఫర్ చేయండి మీరు అందులో చట్టంలో అంటే ఇప్పుడు మీకు చట్ట సవరణ కావాలా, తెలంగాణ బిల్లు ఆమోదం కావాలా అని బ్లాక్మెయిల్ చేసి కూడా ఇదే కాంగ్రెస్ సన్నాసులు. ఇక ఇది లాస్ట్ సెషను, కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ సెషను 2013-14లో. సో కాబట్టి ఇక మనం ఆ టైంలో మనం దీన్ని చిన్న వాటి కోసం మనం ఫైట్ చేసుకుంటూ కూర్చుంటే బిల్లే మొత్తానికే పాస్ కాకపోతే తెలంగాణ ఏర్పడదు. తెలంగాణ ఏర్పడకపోతే ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చినాక తల ఎవడో తోకెవడో ఎవడో అధికారంలోకి వస్తాడో ఏమో తెలియదు, అంత ఆగమాగం అయిపోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సరే ఏమైనా చిన్న పొరపాట్ల తర్వాత తెలంగాణ వచ్చినాక మనం సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు తెలంగాణ వాదులు ఒప్పుకొని ఈ సెక్షన్ 89 సరే పోతే పోన్లే తర్వాత కొట్లాడదామని చెప్పేసి అనుకున్నారు. అట్లా మోసం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఈ పంపకాలలో మనకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ సెక్షన్ 3 పెట్టకుండా సెక్షన్ 89 పెట్టి చట్టంలో మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత చూడండి, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అసలు మరి ఈ 299 టీఎంసీలు ఎట్లా ఏ రకంగా అయినాయి అని ఇక చూడండి. 299 ఇప్పుడు తెలంగాణ వచ్చినాక 2014 జూన్ 2న తెలంగాణ వచ్చింది. గవర్నమెంట్ కూడా అప్పుడే ఏర్పడినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 42 రోజులకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసిండు. కేంద్ర ప్రభుత్వం మీన్స్ జలశక్తి మంత్రికి ఒక లేఖ రాసిండు. ఉమాభారతి గారు ఉండే అప్పుడు ఆయనకు ఏమని లేఖ రాసిరు? అమ్మ మాకు చట్టంలో గిట్ట పొందుపరచలేదు, సెక్షన్ 89 పెట్టారు, సెక్షన్ 3 పెట్టలేదు, కాబట్టి మేము రాష్ట్రంగా ఏర్పడినాం కాబట్టి కాన్స్టిట్యూషన్ మాకు ఇచ్చినటువంటి రైట్ ఏంటిదంటే మా వాటా మాకు తేల్చడము. ఒక రాష్ట్రాన్ని, మాది యంగెస్ట్ స్టేటు, మాది ఇప్పుడే కొత్త స్టేటు, కాబట్టి మీరు దయచేసి సెక్షన్ 3 కింద ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి కృష్ణానది మీద ఇరు రాష్ట్రాల వాదనలు విని మా వాటా మాకు కేటాయించండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన, తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పడిన తొలి 42 రోజుల తర్వాత 14వ తారీఖు జూలై 2014న కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటి అంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి అని. ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఉంది కదా, దాన్ని సరి చేయడం కోరుతూ. కానీ మనం వెయిట్ చేస్తున్నాము, కానీ అప్పటిదాకైతే మరి నీళ్ళ కేటాయింపులు జరగాలి కదా.
సరే ఇప్పుడు అది ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి, ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరగాలి. ఇప్పుడు ఏ ట్రిబ్యునల్ అయినా మినిమం 2-3 సంవత్సరాలు తీసుకుంటుంది. ఇగో ఇప్పుడు 1969లో ఏర్పడేది బచావత్ గారి ట్రిబ్యునల్, 75లో అవార్డు ఇచ్చింది, అంటే దాదాపు 6 సంవత్సరాలు విచారణ చేసింది. మరి అప్పటిదాకా మనము నీళ్లు పంపకాలు చేసుకోకుండా, మనం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళు పంపకుండా, తెలంగాణకు రాకుండా పంటలు ఎండబెట్టుకోలేం కదా. అవైతే అవి నిరంతర ప్రక్రియ కదా. సో మరి ఏం చేయాలి? 2000 మరి తాత్కాలికంగా ఒప్పందాలు చేసుకోవాలి కదా, తాత్కాలికంగా సెట్ చేసుకోవాలి కదా వాటర్ కేటాయింపులు ఎంత అనేది. అప్పుడు కేఆర్ఎంబి దగ్గర కూర్చొని ఏం చేసిరు మరి ఎట్లా అన్నప్పుడు కేఆర్ఎంబి ఏం చేసింది, మీరు ఇరు రాష్ట్రాలు కలిసి కూర్చొని ఒక ఒప్పందం చేసుకోండి, ఇరు రాష్ట్రాలు కలిసి కూర్చొని ఒక ఒప్పందం చేసుకోండి అని చెప్పేసి 2015 జూన్ 18, 19 ఈ 2 డేట్స్లలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకున్నాయి. ఎక్కడ కూర్చొని మాట్లాడుకున్నాయి? కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని డిస్కస్ చేసుకున్నాయి. అదే ఇగో ఈ 1 year అగ్రిమెంట్. ఇది ఏంటిది? 2015లో జరిగినటువంటి అగ్రిమెంట్. ఈ ఏం చేస్తే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూర్చొని తెలంగాణకి వెళ్ళి ఎస్కే జోషి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ శాఖ, ఆంధ్ర ప్రాంతం నుంచి ఆదిత్యనాథ్ దాస్ గారు ఇవాళ ఎవరైతే సలహాదారుగా ఉన్నారో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పుడు ఆయన అక్కడ ఇరిగేషన్ శాఖకు, కేంద్ర ప్రభుత్వం నుంచి అమర్జిత్ సింగ్ అడిషనల్ సెక్రటరీ, అక్కడ ఉన్నటువంటి జలశక్తి మంత్రికి అడిషనల్ సెక్రటరీ, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో అంటే ముఖ్యమంత్రులు మాట్లాడుకొని ఆ అధికారులు సంతకాలు పెట్టుకుంటారు. సో ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటిది? తాత్కాలికంగా అడక్ కేటాయింపులు అనమాట. తాత్కాలిక కేటాయింపులు చేసుకున్నారు. తాత్కాలిక కేటాయింపులు కరెంట్ ఇయర్ ఓన్లీ. ఇక్కడ నేను హైలైట్ చేసినటువంటి బాక్స్ ఉంది కదా, ఇక్కడ మీకు కనపడుతుందా? ఇది ఇక్కడ హైలైట్ చేసినటువంటి దాంట్లో ఇక్కడ చూడండి క్లియర్గా, ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ద 2 states as mentioned in the list of projects dated 18-10-2013. సో దీని ప్రకారము may be followed as the working arrangements for current year only without prejudice to the rights of the 2 states about their entitlements which have been raised. ఎక్కడ కూడా ఏ న్యాయస్థానాలలో కూడా ఇవి ఇంపాక్ట్ చూపించకుండా 1 సంవత్సరం కోసం మాత్రమే ఈ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. దాని తర్వాత కింద ఉద్యోగం, ద రిప్రజెంటేటివ్ ఆఫ్ బోత్ స్టేట్స్ అగ్రీడ్ దట్ దే మే యూటిలైజ్ దేర్ షేర్ వాటర్ వెరెవర్ ద డిసైడ్ సబ్జెక్ట్ టు బి అవైలబుల్ వాటర్ దట్ ద ప్లేస్ వితౌట్ ఎఫెక్టింగ్ ఆ స్టేట్లకు సంబంధించినటువంటి రైట్స్ మీద ఎలాంటి ప్రాబ్లం పడకుండా వాళ్ళు అది చేసుకున్నారు. సో ఇట్లా కరెంట్ ఇయర్ ఓన్లీ చాలా క్లియర్ ఇక్కడ కూడా ఉన్నది. సో 1 సంవత్సరానికి సరిపడా ఒప్పందాలు చేసుకున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా 2015లో చేసుకున్నారు. అయితే అప్పుడు ఏంటిది? సేమ్ ఈ ఒప్పందం ప్రకారము ఏపీకి 500 పాత కేటాయింపులే, తెలంగాణ రాష్ట్రానికి 299. ఇది 2015లో చేసుకున్నటువంటి ఒప్పందం. 2015లో చేసుకున్నటువంటి ఒప్పందం. అయితే ఈ ఒప్పందాన్ని వాస్తవానికి కూడా అప్పటికి కూడా మనకు 299 టీఎంసీలు పూర్తి స్థాయిలో వాడుకోవడానికి కాబడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రాజెక్టులు కానీ ఏమీ లేవు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిరు? ఇక అప్పటికి అయిపోయింది. 2015-16లో ఇది చేసుకుంటే 2016-17, 17-18 ఈ 1 సంవత్సరం దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకురు. 2018 నాటికి మనకి ఏమైందంటే ఈ 299 టీఎంసీలు వాడుకోగా ఇంకా ఎక్కువ అవసరం పడేది. మనకు అప్పటికి పెండింగ్ ఉన్నటువంటి భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, జూరాల కింద ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, అలాగనే మైరన్ ఇరిగేషన్లో చెరువులు, కాలువలు ఇవన్నీ కూడా మనం రిపేర్ చేసుకోవడం, పూడికలు తీసుకోవడం చేయడంతో మనం వాటర్ వాడుకోవడానికి మనకు అవకాశం దొరికింది. కలకుర్తిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని, ఇట్లా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వీటి ఆయకట్టు పెంచేసుకొని పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా కంప్లీట్ చేసి ఈ రకంగా చేసినాక మనకు 2018 నుంచి మనకు వాటర్ ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పింది. సో ఈ 1 year ఏదైతే ఈ అరేంజ్మెంట్స్, ఈ 1 year ఓన్లీ టెంపరీ
కేటాయింపులు ఉన్నాయో ఇవి ఎట్లాగో టెంపరీ కేటాయింపులే కదా, మాకు ఇప్పుడు 299 టీఎంసీలు కంటే కూడా ఎక్కువ వాడుకునేటువంటి సామర్థ్యం మాకు ఉన్నది, కాబట్టి మీరు ఉన్నటువంటి 811 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో దీంట్లో 50-50 రేషియో కింద పంపకాలు చేయండి అని చెప్పేసి 2018 నుంచి అంటే 2023 దాకా ఫైట్ చేసుకుంటూనే వచ్చింది. ఏది ఫైనల్గా తీర్పు వచ్చేంత వరకు అప్పటిదాకా ఇది తాత్కాలికంగానే మాకు 50-50 ఇవ్వండి అని కూడా కొట్లాడి, దాని తర్వాత కుదరలేదు. 2015 అయిపోయింది, మళ్ళీ 2015 అయిపోయి మళ్ళీ ఏం ఆగలే అక్కడికి. ఆయన ఇప్పుడు అంతకుముందుకే 42 రోజులకే లేఖ రాసిండు కదా కేసీఆర్ గారు, 42 రోజులకే లేఖ రాసిండు, మళ్ళీ అక్కడికి ఏం ఆగలే. ఆయన ఏం చేసిండు, కరెక్ట్ సంవత్సరం దాకా వెయిట్ చేసిండు. ఇది వాస్తవానికి లేఖ మీద రెస్పాండ్ కావాలి, కేంద్రం రెస్పాండ్ కాలే. 1 year వరకు వెయిట్ చేసిండు. 1 year వరకు వెయిట్ చేసి రెస్పాండ్ కాకపోతే 2015 డిసెంబర్లో సుప్రీంకోర్టులో కేసు వేసారు. సుప్రీంకోర్టులో ఏమని కేసు వేసారు, ఇగో ఈ అంశాన్ని నేను క్లియర్గా ఇక్కడ రాసిన. ఇంకో చూడండి, ట్రిబ్యునల్ ఏర్పాటు కృషి ఎవరిది, 2014 నుంచి జరిగిన పోరాటం ఏంటి, 299 టీఎంసీలపై కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఫైట్ చేస్తూ వచ్చింది, అసలు 2015లో ఇరు రాష్ట్రాల ఏం ఒప్పందం చేసుకున్నారు, ఫస్ట్ సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఏం జరిగింది, కరెక్ట్ గా ఎన్నికలకు 2 నెలల ముందే ట్రిబ్యునల్ ఏర్పాటు ఏం జరిగింది, ఒకసారి ఇది మీకు చదువుతా. తెలంగాణ రాష్ట్రం 2014 జూలై 2న ఏర్పడింది. జూలై 14 అంటే తెలంగాణ ఏర్పడిన కరెక్ట్ గా 42 రోజులకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి జలశక్తి మంత్రికి ఒక లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది, విభజన చట్టం ప్రకారం 6 నెలల్లో కృష్ణా నీళ్లలో కేటాయింపులు జరగాలి, ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ అన్యాయం జరిగింది, ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో మాకు 299 టీఎంసీలే కేటాయించారు, మీరు జోక్యం చేసుకొని వీలైనంత తొందరగా దీనిపై 1956 చట్టం సెక్షన్ 3 కింద ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి అని కేసీఆర్ లేఖ రాశారు. ఎప్పుడు తెలంగాణ వచ్చినాక 2014 నుంచి 2015 చివరి వరకు ఎదురు చూసారు ఆ లేఖ మీద ఏమన్నా రెస్పాన్స్ వస్తుందేమో, కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవుతుందేమని, కానీ రాలే. కానీ కేంద్రం నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. దీంతో 2015 ఏడాది చివరిలో సుప్రీంకోర్టులో కేసు వేసింది నాటి ప్రభుత్వం. సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయమని పిటిషన్ వేసింది. 2016లో జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తాత్కాలిక కేటాయింపులకు అంగీకరిస్తూనే శాశ్వత కేటాయింపుల కోసం ట్రిబ్యునల్ ఏర్పాటుకు డిమాండ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు 2016లో జరిగినటువంటి ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, కావాలంటే ఇంకో ఇక్కడ ఈ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ కూడా మీకు నేను కావాలంటే ఈ పబ్లిక్ డొమైన్ లో పెడతా, ఇవి కూడా మీరు చూడండి. 2018 తర్వాత కృష్ణా బేసిన్ లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులు అన్ని పాక్షికంగా వాడకంలోకి వచ్చినాయి. ప్రతి సంవత్సరం జరిగే కేఆర్ఎంబి మీటింగ్ లో మాకు 299 టీఎంసీలు సరిపోవడం లేదు, 811 టీఎంసీల్లో మాకు 50% కేటాయించండి అని డిమాండ్ చేస్తూ వచ్చారు. బోర్డు చైర్మన్ కు ఉన్నటువంటి విచక్షణ అధికారంతో ఆయన పాత రేషియోనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. 2020 అక్టోబర్ 22న జరిగిన 2వ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, ఏది 2020లో మళ్ళీ సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో నాటి సీఎం కేసీఆర్ అప్పటి జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సీరియస్ గా కొట్లాడారు. మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రిబ్యునల్ వేయాల్సిందే, కేఆర్ఎంబిలో మాకు అన్యాయం జరుగుతుందని వాదించారు. దీంతో కేంద్రం తలొగ్గక తప్పలేదు. అప్పుడు కృష్ణానది పైన ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి 2 షరతులు పెట్టింది. ఒకటి, అప్పటికే అంటే 2015లో మీరు సుప్రీంకోర్టులో వేసిన కేసును వాపస్ తీసుకోవాలి. రెండవది, ఇప్పటికే అంటే కృష్ణానది మీద నీటి కేటాయింపుల పైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉన్నది, సో అయితే సెక్షన్ 3 కింద అదే ట్రిబ్యునల్ కు అదనపు రిఫరెన్స్ ఇవ్వాలా, లేకపోతే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని అన్న అంశం పైన మేము న్యాయ సలహా తీసుకొని ముందుకెళ్తామని చెప్పింది. దీంతో 2021లో సుప్రీంకోర్టులో 2015లో వేసినటువంటి కేసుని కేసీఆర్ ప్రభుత్వం వాపస్ తీసుకుంది. అయినా ఏళ్ళు గడుస్తున్నాయి, 2021లో కేసు వాపస్ తీసుకున్నారు, 2 ఏళ్ల దాకా కనీసం స్పందన లేదు. చివరికి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కరెక్ట్గా 2 నెలల ముందు అక్టోబర్ నెలలో 2023 అక్టోబర్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ విడుదల చేసింది. సెక్షన్ 3 కింద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కే అదనపు రెఫరెన్సెస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత 42 రోజుల నుంచి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం ప్రారంభమైన పోరాటము కేసీఆర్ అధికారం నుంచి దిగిపోయే 2 నెలల ముందు వరకు సాగింది. వాస్తవానికి విభజన చట్టంలో సెక్షన్ 3 కింద కృష్ణా గోదావరి నదులపైన జలాల కేటాయింపుల కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని పెడితే అయిపోయేది, కానీ నాటి యూపీఏ ప్రభుత్వం అది చేయలేదు. సెక్షన్ 89 కింద ఇప్పుడు చెప్పినటువంటి వ్యవహారం దక్కిందనమాట. సో కాబట్టి ఈ రకంగా ఆయన ఫైట్ చేసుకుంటూ పోయిండు. చివరికి అది ఇప్పుడు అవార్డు రావడానికి ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి జరిగింది. సో ఇదంతా జరిగింది.
ఇవన్నీ ఇంకా ఇది నేను ఇట్లా లైట్గా చెప్పుకుంటూ వచ్చిన ఇన్ని జరిగినాయి. ఇంకా డెప్త్గా పోతే ఇంకా కూడా జరిగింది. అసలు పాలమూరు రంగారెడ్డి ఎందుకు జూరాల నుంచి ఇక్కడికి పడితే అదో పెద్ద కథ. సో కాబట్టి ఎన్ని అంశాలు ఉన్నాయి ప్రజలారా, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు, కానీ వాస్తవానికి కొంత ఇంకా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ఉంటే దాన్ని మసిబూసి మారేడుకాయ చేసేసి మొత్తం ఇది అయిపోయింది అది అయిపోయింది. నీటి పంపకాలు చేసింది కాంగ్రెస్ వాళ్ళే, తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ వాళ్ళే. అసలు ఇంకొక విషయం తెలుసా, నిన్న మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు, పాలమూరు రంగారెడ్డి మీద కేసు వేసిరు. ఎవరు కేసు వేసిరయ్యా? బీరం హర్షవర్ధన్ రెడ్డి కేసు వేసిండు అని చెప్పేసి మాట్లాడు. ఆ బీరం హర్షవర్ధన్ రెడ్డితో కేసు వేసింది ఈ కాంగ్రెస్ వాళ్ళు. 2016లో బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీడే కేసు వేయించి దాన్ని ఆపిచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీడే మేము పత్తిత్తులం జూరాల అద్భుతంగా కడతానికి పోయినాం, పాలమూరు రంగారెడ్డితో కేసీఆర్ ఇది చేసి అది చేసి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడతారు. ఎంత దుర్మార్గం అంటే ఇది. నేను ఇక్కడ కేసీఆర్ని సపోర్ట్ చేయడమో ఇదో కాదు, తెలంగాణ నీటి హక్కుల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నాడు 2016లో బీరం హర్షవర్ధన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. ఆ రోజు బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయనతో పిటిషన్ వేయించింది ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ ప్రోద్బలంతోనే ఆయన పిటిషన్ వేసిండు. దామోదర్ రాజనరసింహ పక్కనే కూర్చుంటాడు రేవంత్ రెడ్డి పక్కన, అడగొచ్చు కదా. అంటే నాడు మీరు దామోదర్ రాజనరసింహ వేసిండా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దాంతో వేసిండ్రా, లేకపోతే పక్క రాష్ట్రానికి ఎవరికైనా అమ్ముడు పోయిండా, తెలియదు అన్ని అంశాలు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పిటిషన్ వేయించింది కాంగ్రెస్ పార్టీ. ఆ పిటిషన్ వేయడానికి ప్రోద్బలం చేసింది ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఈ రకంగా చేసి తెలంగాణ నోటి కాడిబుక్కను అట్టెట్టా ఇంకోటి ఏమంటాడు, పెద్ద ఈయనేదో ఏమంటారు ఐన్స్టీన్ అంటే ఏదో పెద్ద సైంటిస్ట్ లెక్క కనపడినట్టు ఈ సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చి పాలమూరు రంగారెడ్డిని కట్టిరు అధ్యక్ష, దీన్ని కట్టి దీని మీద 20,000 బిల్లులు ఎత్తిరు అధ్యక్ష అంటాడు. సిగ్గుండాలే మాట్లాడడానికి కొంచెం అన్న గిత్తతనం ఉండాలి 1% అన్న. అవును, ఇప్పుడు నువ్వు పాలమూరు రంగారెడ్డిని ఎన్జిటిలో కేసు వేసి దాన్ని ఆపితివి, అడ్డంగా దాన్ని ఆపితివి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏం చేయాలి? రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోడు ఏం చేయాలి? ఏదో ఒకటి చెప్పేసి ఏదో ఒకటి చేసేసి మన పనులు ముందు నడిపించుకుంటూ తర్వాత మెల్లగా ప్రతి సమస్యకు ఒక దారి ఉంటుంది సాల్వ్ కావడానికి. సో ముందు ఏ రకంగా చేయాలని కూర్చొని మాట్లాడినప్పుడు 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఇరిగేషన్ కాంపోనెంట్, ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కింద అనుమతులు అవసరం లేదు కాబట్టి మనం దీనికి డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కింద మొత్తం ఇవన్నీ కాలువలు మెయిన్ వర్క్ ఏదైతే ఉందో ఇవన్నీ చేసుకుందాము. ఎప్పుడైతే కాలువలు డిస్ట్రిబ్యూషన్ సిస్టము ఇవన్నీ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం సాగునీటి అవసరాల కోసం అనుమతులు కావాలి, దానికి ఎన్జిటి అనుమతులు కావాలి, రకరకాల అనుమతులు కావాలి. కాబట్టి ఇట్లా చేద్దామని చెప్పేసి నాటి కేసీఆర్ ప్రభుత్వము పనులు ఆగకూడదు, తెలంగాణకు మళ్ళీ అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఆయన ఏం చేసిండు, పాలమూరు రంగారెడ్డిని రెండు పార్ట్లుగా అనుకొని డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కింద ముందు వర్క్ చేసుకొని ఈ రిజర్వాయర్లు లేకపోతే ఇవన్నీ కూడా ఆయన కట్టేసుకుంటా ఫైనల్గా ఏం చేసిరు, సాగునీటి అనుమతుల కోసం చేసిరు. ఇదేం కొత్త కాదు, కేసీఆర్ కొత్తగా చేయలే. తెలుగు గంగా ప్రాజెక్ట్ అండి, తెలుగు గంగా ఉన్నది, చెన్నైకి తాగునీటి సమస్య వస్తున్నది కాబట్టి తెలుగు గంగని ఏం చేసిరు వీళ్ళు, శ్రీశైలంకి వెళ్ళి వాటర్ ఎత్తుకొని తెలుగు గంగ ద్వారా ఏమంటారు చెన్నైకి నీళ్ళు ఇవ్వడం కోసం ఏదో ఒక టీఎంసీ అర టీఎంసీ కోసమో ఒక ప్రాజెక్టు తెచ్చారు. దానికి తెలుగు గంగ అని పేరు పెట్టాడు ఎప్పుడు ఎన్టీ రామారావు హయాంలో. దాని తర్వాత దాన్ని ఏం చేసిరు, 1100 క్యూసెక్లని 1000 క్యూసెక్లకు చేసిరు, 10,000 క్యూసెక్లకు చేసిరు, 10,000 క్యూసెక్ల నుంచి దాన్ని 44,000 క్యూసెక్లకు చేసిరు. ఇప్పుడు అది 88,000 క్యూసెక్లు అయ్యి పోతిరెడ్డి పారు పేరు మీద మొత్తం అంతా ఉన్న కాడికి ఎత్తుకపోతాం, రోజుకి 8 టీఎంసీ ఎత్తుకపోతా ఉంది. ఫస్ట్ తాగునీటి కోసం ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నది, నెల్లూరుకు సాగునీరు ఇస్తా ఉన్నది, రాయలసీమ మొత్తానికి సాగునీరు ఇస్తా ఉన్నది. మరి వాడికి ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టి వాడు ఏదో ఒక పేరు చెప్పేసి ప్రాజెక్టు స్టార్ట్ చేసిండు, కట్టుకొని దాన్ని పెద్ద చేసుకుంటూ ఆ ప్రాంతాన్ని నిర్మించుకుంటున్నాడు. ప్రాంతం మీద ప్రేమ ఉన్నాడు గా పని చేస్తాడు. ఈ ప్రాంతం మీద ప్రాంత ద్రోహులు ఉన్నారు కదా, తెలంగాణ ద్రోహులు, వీళ్ళందరూ ఏమో ఇది నువ్వు ఇట్టట చేసినావు, అట్టట కట్టినావు, ఎట్టగాడితేంది రాబాయ్ నీళ్ళు వచ్చిందా రాలేదనేది మ్యాటర్. ఇక్కడ నువ్వు ఎట్టగాడితేంది, నీ ప్రాంతాన్ని నీళ్ళు ఇచ్చినావా లేదా అనేది మ్యాటర్. అది కదా మనం చేయాల్సింది. అది కాకుండా నువ్వు తాగునీటి కోసం అని చెప్పేసి అధ్యక్ష 20,000 కోట్ల బిల్లులు ఎత్తిన అధ్యక్ష. మరి ఇప్పుడు నువ్వు ఈ ప్రాజెక్ట్ ఉంది ఇప్పుడు కొడంగల్ నారాయణపేట, అది ఏ ప్రాజెక్ట్ అని చెప్పినావు, దానికి డిపిఆర్ ఏడా ఉంది? ఇవన్నీ
తెలియకపోతే తెలియనట్టు ఉన్నాడు. అమాయకంగా మాట్లాడి అవతల వాడికి మన శత్రువుకి అస్త్రాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. కంప్లీట్ గా రాంగ్ వేలో పోతా ఉంది. దీనికి ఇచ్చేటువంటి వాడు ఎవడో సలహాలు కానీ తెలంగాణ ద్రోహులను సలహాదారులు కాబట్టి గిట్టనే ఉంటుంది కథ. ఇవన్నీ చెప్పేసి ఇవన్నీ వేసేసి ఏదో అన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ ఏవి కూడా జరగవు. తెలంగాణ సమాజం అడుగడుగునా గమనిస్తూనే ఉన్నది, ఏం జరుగుతూ ఉందనేది గమనిస్తూనే ఉన్నది. సో కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జర సోయిలకు రావాలా. సోయిలకు వస్తేనే బాగుంటుంది.